హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేశాను. హెల్తీగా చాలా బాగుంటుంది. ఏంటంటే మినప సున్నుండలు, మినప బెల్లం నేతి సున్నుండలు అనమాట. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో. ఇలా నోట్లో వేసుకుంటే ఇలా వెన్నలా కరిగిపోతే స్మూత్గా ఎంత బాగుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బెల్లం నేతి సున్నుండలు ఎలా చేయాలనో మీతో షేర్ చేస్తాను. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మినప సున్నుండలకైతే ఒక కప్పు నిండా మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ పప్పు తీసుకున్నాను అనమాట. ఒక కప్పు మినపప్పుకైతే 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మంచి పాకం బెల్లం ఉంటుంది కదా, ఇలా స్టిక్కీగా చూడండి, ఇలా సాగుతుంది. ఆ బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే మనకు సున్నుండలకి చాలా బాగుంటుంది. ఒక 3/4 కప్పుది. మీరు ఇంకా స్వీట్ తినే వాళ్ళు అయితే కప్పు బెల్లం అయితే వేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు అయితే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే ఈ పప్పును మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను. మినపప్పు అన్నీ ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని మనకు మంచి కలరు, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, రంగు అయితే బాగా మారింది కదా, మంచి కలర్ అయితే వచ్చింది లైట్గా. ఇప్పుడు సగం ఫ్రై అయిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం ముందాడ కనుక వేస్తే బియ్యం త్వరగా ఫ్రై అయిపోతుంది. మినపప్పు అయితే సరిగా ఫ్రై అవ్వనమాట. అవి లేట్గా ఫ్రై అవుతాయి. బియ్యం అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. మళ్ళీ మనకు మాడిపోతే తినేటప్పుడు టేస్ట్ అంతగా బాగుండదు. సగం ఫ్రై అయిపోయిన తర్వాత నేను బియ్యం వేసాను. ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే 6-7 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేసరికి చూడండి, బియ్యం కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలాగ ఫ్రై చేసుకుందాం ఒక 2-3 నిమిషాలు. ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ అయితే రావాలి. బియ్యం ఎందుకు వేసామంటే మనకి మినప సున్నుండలు తినేటప్పుడు కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది అనమాట. అందుకని మనం బియ్యం కనుక వేసుకుంటే తినేటప్పుడు మనకు బాగుంటుంది, అతుక్కోకుండా నోట్లో. ఈ విధంగా చూడండి, బియ్యం కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే కట్టేసేస్తున్నాను. కట్టేసి ఇంకా వేడి ఉంటుంది కదా, వేడికైతే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకొని ఆరబెట్టుకోవాలి. పక్కన పెట్టేసేసుకొని ఆరబెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చల్లగా అయితే ఆరిపోయాయి. చేయి పెట్టినా కూడా మనకి వేడిగా ఉండకూడదు అనమాట. అంతవరకు ఇలా చల్లగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఎన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుందాము. చూడండి, నేనైతే ఒక సగం వేసుకుంటున్నాను. సగం వేసాను. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ గరుగ్గా ఉండకూడదు, ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతా పిండి ఇలాగే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, నేనైతే ఫస్ట్ ట్రిప్ వేసిందనమాట. రెండో ట్రిప్ కూడా సగం వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో బెల్లము ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా బెల్లము ఇందులో సగం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో సగం వేస్తున్నాను. దీనికి కూడా కొద్దిగా 2 మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బెల్లం వేసి ఇలా పట్టేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇది ఉంది కదా, ఇది కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ బెల్లం కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. పిండి కూడా వేసి బెల్లం అంతా వేసేసాను. మళ్ళీ మూత పెట్టుకొని సేమ్ ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, రెండో ట్రిప్ కూడా మిక్సీ పట్టేసేసాను. ఇది కూడా ఈ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాం. ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకొని కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాం. ఒకవేళ మీకు యాలక్కల పొడి కనుక లేకపోతే మనం మిక్సీ పట్టుకుంటాం కదా, అప్పుడే యాలక్కల పొడి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో యాలక్కల పొడి వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. నేనైతే 1 కప్పు మినపప్పుకి
చూడండి అరకప్పు అయితే నెయ్యిని ఇలా వేడి చేసుకున్నాను. గోరువెచ్చగా బాగా కొద్దిగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు బాగుంటుంది. అంతా వేసుకోకుండా ఒక పక్క నుంచి నెయ్యి వేసుకుంటూ బాగా ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవాలి. వేడిగా ఉంటే మనకి బాగా కలుస్తుంది అన్నమాట. ఇలా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఒక్కొక్క పక్క నుంచి చూడండి ఇలా మనకు పట్టుకుంటే ఉండలా రావాలి. కొద్దిగా పొడి పొడిగా ఉంది కదా, కొద్దిగా నెయ్యి వేసుకుందాము. వేసుకుంటూ ఒక పక్క నుంచి ఇలా కలుపుకుంటూ మనకి చేతికి ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదా. చూడండి ఈ విధంగా మనకి నచ్చిన సైజులో మనం సున్నుండలు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొద్దిగా నెయ్యి వేసుకుంటే అంతా వేసుకుంటే మనకి అంతగా కనిపించదు అనమాట. ఒక పక్క నుంచి వేసుకొని కలుపుకుంటే నెయ్యి కూడా తక్కువ పడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రౌండ్గా ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఉంచుకోవాలి. అన్నీ ఇలాగే పట్టుకుందాము. చూడండి అన్ని లడ్డూలు అయితే ఇలా చుట్టేసేసుకున్నాను. మినప సున్నుండలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ఒక కప్పు మినపప్పుకి అయితే నాకు ఇన్ని అయితే వచ్చాయి. నేను వేసిన పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. రోజుకొకటి పిల్లలకైనా పెద్దలకైనా ఇవ్వండి. ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. నాకైతే కామెంట్లో తెలపండి ఎలా ఉందో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.